వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి కార్మిక ఉద్యమాలు, వర్ధిల్లాలి కార్మిక ఉద్యమాలు, వర్ధిల్లాలి కార్మిక ఉద్యమాలు. ఈరోజు దేశంలో కోట్లాది మంది కార్మిక వర్గం ఎర్ర జెండా సిఐటి నీడన శ్రమను సృష్టించేటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా అనేక పోరాటాలు నిర్వహిస్తున్నారు. 54వ సంవత్సరంలోకి సిఐటి అడుగుపెట్టిన నేపథ్యంలో రేపల్లి పట్టణంలో ఇక్కడ సిఐటి ఫ్లాగ్ని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగానే ఉత్పత్తిని సృష్టించే దాంట్లో కార్మిక వర్గం, కష్టజీవులు తమ శ్రమని అమ్ముకునేటువంటి కార్మిక వర్గం కోట్లాది మంది ఉన్నారు. ఈరోజు కార్మిక వర్గానికి పనిచేసే క్రమంలో అనేక సమస్యలు ముందుకు వస్తున్న తరుణంలో సిఐటి లాంటి సంఘాలు ప్రతిరోజు కూడా సిఐటి ఈ దేశంలో 360 రోజులు ప్రతిరోజు కార్మిక వర్గాన్ని కదిలించి ఉద్యమాలు నడిపేటువంటి సంఘం సిఐటి. ఈరోజు సిఐటి అనేటువంటి సంఘంగా ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు దేశం యొక్క జాతి సంపదగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, లేదు కార్మిక వర్గంగా ఉన్నటువంటి కింద స్థాయి రిక్షా వర్కర్ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నట్టు ఎల్ఐసి వరకు, లేదు వివిధ పథకాల్లో పనిచేస్తున్నట్టు అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, వివిధ స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వివిధ ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పథకాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం తరఫున అనేక పోరాటాలు నిర్వహిస్తున్న చరిత్ర సిఐటిది. సిఐటియు 54వ సంవత్సరం 1970లో ఆవిర్భవించిన తర్వాత 54వ సంవత్సరంలో సిఐటి అడుగుపెట్టడం జరిగింది. ఈరోజు సిఐటి అనేటువంటి సంఘం ఉన్న నేపథ్యంలోనే కోట్లాది మంది కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటాలు నడుపుతున్న పరిస్థితి. ఈరోజు సిఐటి లాంటి సంఘాలు ఈ దేశంలో లేకపోతే కార్మిక వర్గాన్ని యజమానులు లూటీ చేయటము, లేదు కార్మిక వర్గం గతంలో స్వతంత్రం రాకముందు కానీ గతంలో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో 1875 సంవత్సరంలో 24 గంటలు ఉంటే 18 గంటలు పనిచేసే పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితుల్లోకి నెట్టబడతారు. ఈరోజు మళ్ళా దేశంలో కార్మిక చట్టాలని కుదించడం, కార్మిక చట్టాల్లో మార్పులు చేయడం కోసం బీజేపీ దాని అనుబంధంగా ఉన్నటువంటి పాలక పార్టీలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు కార్మిక చట్టాలు మార్పు చేయడం పూనుకుంటూ ఉన్నారు. అందుకనే సిఐటి చారిత్రాత్మక పోరాటాలు పిలిపిస్తూ ఉంది. ఈ దేశంలో సిఐటియు చారిత్రాత్మక పోరాటాల్లో రైతాంగ ఉద్యమం కూడా ఒక కీలకమైన ఉద్యమం. దేశంలో రైతులకి మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి, అట్లానే కార్మికుల చట్టాలను మార్పు చేయొద్దని చెప్పేసి దేశవ్యాప్తంగా ఢిల్లీ వెళ్ళి ఆందోళన చేసిన చరిత్ర రైతు సంఘాలకు ఎంత ఉందో, రైతు సంఘాలతో పాటు దాని వెనకాల ఉండినటువంటి చరిత్ర సిఐటిది, కార్మిక సంఘాన్ని. ఈరోజు భారతదేశం వ్యవసాయక దేశం, రైతాంగ దేశం అని చెప్తున్నారు. కేవలం కార్మిక వర్గం పోరాటాలే కాకుండా దేశంలో ధరల సమస్య మీద కానీ, నిరుద్యోగ సమస్య మీద కానీ, రైతాంగ సమస్య మీద కానీ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని